హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ఇలా రాయబడి ఉంది, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా పేతురుతో మాట్లాడినటువంటి ఒక అద్భుతమైన మాట అండి. ఈ ఉదయం దేవుడు వాగ్దానంగా మీకు నాకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటున్నాడు, పేతురు, నీ మీద నా సంఘాన్ని కడతాను. ఖచ్చితంగా ఈ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం చాలాసార్లు నేను ఎస్పెషల్లీ మన వాళ్ళకి తెలుసు, నేను మందిరంలో చెప్పాను చాలాసార్లు, మందిరం చర్చ్ అనగా కనబడుతున్నటువంటి 4 గోడలు కాదండి. చర్చ్ మందిరం అనగా ఆత్మీయంగా మనమే, దేవుని యొక్క దేవాలయాలు మనమేనని వాక్యములో చాలా రిఫరెన్స్ చూపించి నేను చెప్పే ఉంటాను కదా. ఈ రోజున దేవాలయం అంటే మనమే, మందిరం అంటే మనమే. ఆయన అంటున్నాడు, నీ ఎదుట లేదా నా ఎదుట సంఘము ఎదుట పాతాళలు ద్వారములు నిలువ నేరవు అని రాయబడి ఉంది. ఇక్కడ సంఘం అనే దగ్గర నీ పేరు పెట్టుకో. సంఘం అన్న దగ్గర నీ పేరు పెట్టుకో. బండ మీద నా సంఘమును కడతానన్నాడు, చూసావా? అక్కడ నీ పేరు పెట్టుకొని చదువు. ఇప్పుడు నేను చదువుతున్నాను చూడండి. మరియు నీవు పేతురవు, ఈ జయరాజు మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్తున్నాను. చూసారా ప్రియ వచనం? దేవుడు ఒక సంఘాన్ని, ఒక దేవాలయాన్ని దేవుడు మనలో నిర్మిస్తూ ఉన్నాడు. మనల్ని దేవాలయముగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కనుక మన ఎదుట ఇటువంటి పాతాల లోకము నిలబడదని, దురాత్మలు నిలబడవని, అంధకారములు నిలబడవని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో మోషే ఇజ్రాయేలు ప్రజలు ఆయన సన్నిధిని మోస్తూ ముందుకెళ్ళారు కదా. పగలు మేఘమై, రాత్రి అగ్నిగా ఆయన ఉన్నారు. దేవుని యెహోవా సన్నిధిని వారు మోస్తూ వెళ్ళారు. ఇప్పుడు దేవుడు అంటాడు, నీవే నా మందిరం, నీవే నా ఆలయానివి, నీ ఎదుట ఎవ్వడూ నిలబడలేడు. నీకు విరోధంగా ఎవరన్నా ఎత్తులు వేసేవారు, నీకు విరోధమైనటువంటి ఆయుధాలు తయారు చేసేవారు, నీకు విరోధంగా తలచిపెట్టేవారు, నీకు విరోధంగా మాట్లాడేవారు, నీకు విరోధంగా లెగిచేవారు, నీకు విరోధంగా ఆలోచించేవారు, నీకు హాని చేసేవారు, వారు అసలు నిలబడరు. పాతాళము నిలబడదట, నరకము నిలబడదట. ఫ్లాప్ అయిపోద్ది నీ ముందు యేసు నామములో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ఉదయం ఎవరెవరు ఏ పోరాటాల గుండా వెళ్ళబోతున్నారో నాకైతే తెలియదు, కానీ యేసు నామములో, ఇన్ జీసస్ నేమ్, నీ ఎదుట ఏ పాతాళము, ఏ దయ్యము, ఏ దురాత్మ, ఏ చాతబడి, ఏ అంధకారం, ఏ రోగము, ఏ పోరాటము, ఏ యుద్ధము నిలబడదే యేసు నామములో. మొత్తము నేల మట్టుకు నాశనం అవ్వబోతుంది యేసు నామములో. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ దినమున ఎవ్వరు నీ ముందు నిలబడలేరు. అర్థమైందా? ఇన్ జీసస్ నేమ్ నేను పొందుకుంటున్నాను యేసు నామములు ఈ ప్రవచనాన్ని. నా ఎదుట ఏ పాతాళము నిలబడదు, ఎందుకంటే నేను ఒక సంఘాన్ని, దేవుడు నాలో నివసిస్తున్నాడు. నీ ఒక సంఘానివి, దేవుడు నీలో నివసిస్తున్నాడు. మన ఎదుట ఎవ్వడు నిలబడలేడు. రాజులు, అధికారులు, ఆకాశ మండల దురాత్మలు, ప్రధానులు, అధికారులు ఎవ్వడు నీ ఎదుట నిలబడలేడు. మొత్తం అన్నీ నేలమట్టం అవ్వబోతున్నాయి. నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే నాతో కలిసి ప్రార్థన చేయి. దేవుడు ఈ ఉదయం నీ పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. ఈ ఉదయం నాయన నీ ప్రజలతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇదిగో పేతురు, ఈ బండ మీద నా సంఘముని నిర్మిస్తాను, దీని ఎదుట పాతాళలోక ద్వారములు నిలబడలేరు అని మాట్లాడావు ప్రభు. నిజమే, మమ్మల్ని ఒక సంఘాలుగా మీరు కట్టారు, ఆత్మ సంఘములుగా మేము ఉన్నాం. అయ్యా, మా ఎదుట ఏ దుష్టుడి, అంధకారం, ఏ పాతాళము నిలబడదని మాకు విరోధముగా తలంచిన వారు, మాకు విరోధమైన ఆయుధాలు, మాకు కీడు చేసేవారు ఎవ్వరూ మా ముందు నిలబడరని మీరు వాగ్దానం చేశారు. నేను నమ్ముతున్నాం, మేము రిసీవ్ చేసుకున్నాం ప్రభా. ఈ దినం మాకు ఏ పోరాటాలు ఎదురవుతావో మాకైతే తెలియదు, అయినా మేమే గెలవబోతున్నాం. మా ఎదుట ఎవ్వడు ఏది నిలవ లేకుండా నేల మట్టుకు కృంగిపోతుందని మీరు మాట్లాడినందుకు నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తున్నాం. ఈ దినచర్య అంత దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా నీ బిడ్డలకు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో
ఇదిగో నీ బిడ్డలను ప్రభు, నీ ప్రజలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, బలమైన యోధులుగా నీ బిడ్డలను తయారు చేయండి, రోగస్తులను స్వస్థపరచండి ప్రభు. ఆయా హాస్పిటల్ బెడ్ల మీద ఉన్న వారు నాయన డిశ్చార్జ్ అవ్వాలి, అద్భుతం జరిగించండి. రిబా తునా లహందనమా, నీ బలమైన కార్యములు మీరు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఆయా దురాత్మలతో నాయన అయానతని చాతబడి అంధకార దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారు, విడిపించబడుదురుగాకని ప్రార్థిస్తూ అయా ఈ దినమంతా ఆశీర్వాదాన్ని బిడ్డలు చూచినట్లుగా మోయినట్లుగా మీరు సహాయం చేయమని ప్రభా. నాయన ఈ దినము ఆదివారం ప్రభా, మొదటి సర్వీస్కు వచ్చే ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని తైలాభిషేకంతో నింపండి. ఈవినింగ్ సర్వీస్కి వచ్చే అయానతని నాయన ఇదిగో అతని ప్రజలను ఆశీర్వదించండి, వారిని నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తూ ఈ పునరుద్ధానములో నీ ప్రజలకు ఆశీర్వాదాన్ని నాయన మీరు నాతను పెట్టమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని అయితే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది, దేవుని దగ్గర నుంచి మీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. అయితే ఒకటి మీరు కామెంట్ చేయండి, నా ఎదుట పాతాళలోక ద్వారములు నిలబడనేరవు. మీరు కామెంట్ చేయండి, దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చబోతున్నారు. ఈరోజు ఉదయం 7:30కి సండే స్కూల్ గిరిపురం చర్చిలో ఉంది. అలానే 9 గంటలకి తైలాభిషేకం పెద్దవారి ఆరాధన గిరిపురం చర్చిలో జరగబోతూ ఉంది. అలానే ఈరోజు సాయంత్రం 7 గంటలకి పెనమలూరులో పరిశుద్ధ బల్లారాధన ఉంది. డోంట్ మిస్ ఇట్. ప్రభు మిమ్మల్ని అందరం దీవించునుగాక. ఆమేన్.